హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ వాళ్ళ ఊర్లో బొడ్రాయి పండుగ అవుతుందని నిన్న నైట్ ఇంటికి వచ్చామండి. ఇంటికి రాగానే హడావిడిగానే అయిపోయింది నైట్ మొత్తము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే పండుగ రోజు అయితే పనులు ఉంటాయి కదండి. అదే అండి, ఇల్లు తుడవడం, తర్వాత క్లీనింగు, బట్టలు ఉతకడం ఇవన్నీ ఉంటాయి కదా. మా అమ్మకు షాప్ ఉండడం వల్ల చాలా పనులు అయితే ఆగిపోయాయి. తనకు షాప్లోనే పనంతా సరిపోయిందండి. అమ్మ నాకు కూడా ముందు రోజు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. నేను బీహార్ నుంచి మొన్ననే వచ్చాను కదా, ఇంట్లో బట్టలు చదరడం ఇవన్నీ హడావిడిగా ఉందని నేను కూడా ముందు రోజు ఏం రాలేదు. బొడ్రాయికి నీళ్ళు పోసేటప్పుడే వచ్చామండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో బొడ్రాయి పండుగ, ముత్యాలమ్మ పండుగ అవుతుంది. ఇంత ముందుకు ఒక పండుగ అయిందండి. నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసి అయితే మధ్యాహ్నం టైంలో ఇలా మామిడాకులు పెడుతున్నానండి. అమ్మ నాన్న ఇద్దరు షాప్ దగ్గరే ఉండరు. నేను మా ఇంట్లో 5 డోర్స్ ఉంటాయి కదా, 5 డోర్లకు మామిడాకులు పెట్టేశాను. ఇది వచ్చేసి బయట గుమ్మానికి కట్టడానికి మనం పువ్వులు ఎలా అల్లుతామో అలా అల్లి కట్టేస్తున్నానండి. మా ఇద్దరు అక్కలు ఇంకా రాలేదండి. వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందో అని నేనే ఇంట్లో పనులన్నీ హడావిడిగా చేసేస్తున్నాను. ఇలా గుమ్మానికి అయితే మామిడాకులు కట్టేశాను. ఆ తర్వాత రెడీ అయ్యి బొడ్రాయికి అయితే నీళ్ళు పోయడానికి వెళ్ళాలి. మామిడాకులు కట్టడం అయిపోగానే నేనైతే రెడీ అయిపోయానండి. బొడ్రాయికి నీళ్ళు పోయాలి కదా. ఇక్కడ ఒక బిందెలో నీళ్ళు తీసుకున్నాను. బిందెకు కట్టడానికి అయితే కంకణం రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కట్టుకున్న చీరను అయితే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. మా అక్కల కోసం కూడా నేను తీసుకున్నానండి. ఒక 5 చీరలు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అక్క వాళ్ళని కూడా ఈరోజే కట్టుకొని రమ్మన్నాను. వాళ్ళ కోసం అయితే సాయంత్రం దాకా వెయిట్ చేసామండి. వాళ్ళు వచ్చే వరకు బిందెలో నీళ్లు పోసి రెడీగా పెడదామని అయితే నేను ఇలా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ పండుగకి అయితే ఆడపడుచులం ఉంటాం కదా, మేమందరం కొత్త బిందెలతోనే వాటర్ పోయాలని ఊర్లో అంటే కొత్త బిందెలు తీసుకొచ్చామండి. సెకండ్ పండుగ బిందెలు అయితే తీసుకురాలేదు. ఫస్ట్ పండుగకి నేను, మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరం కొత్త బిందెలతో అయితే బొడ్రాయికి వాటర్ పోసాము. ఇప్పుడైతే ఎవరూ లేరు. అమ్మ నాన్నేమో ఇద్దరు షాప్ దగ్గర ఉన్నారు. అక్క వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి నేనే బిందెలో వాటర్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ కంకణాలు కట్టడానికి అయితే దారం తీసుకుని దారానికి పసుపు రుద్దేశానండి. తర్వాత మామిడాకు ఉంటుంది కదా, చిన్నగా ఫోల్డ్ చేసి అయితే ఇలా బిందెకు కంకణం లాగా కట్టేస్తున్నాను. అదే అయిపోగానే మనం చేతికి కట్టుకోవడానికి అయితే ఒక 5 కంకణాలు ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నానండి. మా పెద్దమ్మ వాళ్ళది బిందె కూడా రెడీ అయిపోయింది. అక్క బయటికి వెళ్ళింది, నా కోసం వెయిట్ చేస్తుంది. మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురండి. తను మా తోటి కోడలు కూడా. మీరు చాలా వీడియోస్లలో మా పెద్దక్కని చూసే ఉంటారండి. ఇంకా అక్క బయట వెయిట్ చేస్తుంది కదా అని చెప్పి నేను దబ్బ కంకణాలు కట్టేశాను. ఆ తర్వాత కొంచెం పసుపులో వాటర్ పోసి బిందెకైతే ఇలా పసుపు రుద్దుతున్నానండి. ఇప్పుడు నేను ఈ గిన్నెలో వేసుకున్న పసుపు అయితే పూజ దగ్గర యూస్ చేస్తారు కదా, అదే పసుపు తీసుకొచ్చానండి. ఇంట్లో యూస్ చేసే పసుపు అయితే దేవుని కోసం అస్సలు వాడకూడదు. ఇలా బిందె మొత్తానికి చక్కగా పసుపు రుద్దుకున్నాక నా హ్యాండ్ అయితే వాటర్లోనే ముంచేశాను. ఎలాగో పసుపు వాటర్ రెడీ చేసుకోవాలి కదా, నేను యూస్ చేస్తున్న పసుపు కూడా దేవుని దగ్గరదే కదండి, అందుకే హ్యాండ్ ముంచేశాను. ఆ తర్వాత బొట్లు పెడుతున్నానండి. ఇలా సర్కిల్గా 5 బొట్లు అయితే పెట్టాలి బిందెకు. పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద ముత్తైదుగా ఉండి పనులు చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ పండుగలు చేసినా కూడా అన్నీ మన చేతుల మీదనే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆడపిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పూజలు చేయడం కానీ, అమ్మ వాళ్ళకు మంచి జరగాలంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం కానీ తనైతే వరంగానే భావిస్తుంది. నాకు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని పనులు చేయడం అయితే చాలా ఇష్టం అండి. బిందెకైతే బొట్లు పెట్టేసుకున్నాక కంకణం కూడా కట్టేశాను. కంకణం కట్టేటప్పుడు అయితే నేను మీతో మాట్లాడుతున్నాను కదా, తర్వాత వేపమండలు ఉంటాయి కదా, అది పెట్టేసుకొని నేను నా చేతికి కంకణం కడుతున్నానండి. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరూ లేరని చెప్పాను కదా, అందుకే నేనే కట్టుకున్నాను కంకణం. ఆ తర్వాత కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నానండి. ఇలా పసుపు పెట్టుకున్నాక ఒకసారి మా అక్క వాళ్ళకి కాల్ చేశానండి. వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర నుంచి వెళ్ళలేదు అని చెప్పారు. ఇంటి దగ్గర అందరూ అన్నారు కదా, ఈవినింగ్ లైట్స్ వేసిన తర్వాత బొడ్రాయికి వాటర్ పోయొద్దని చెప్పారు. అందుకే ఇంకా నేను మా పెద్దకి ఇద్దరం ఇందులో వాటర్ తీసుకొని అయితే బొడ్రాయి దగ్గరికి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి బొడ్రాయి చాలా దూరం ఉంటుందండి, అందుకే చిన్న బిందెలతో అయితే మేము వాటర్ తీసుకెళ్తున్నాము. మా వెనకాల వస్తున్నారు కదా, వాళ్ళందరూ మా చుట్టాలు. మా అమ్మనేమో షాప్ దగ్గర ఉంది, మా పెద్దమ్మనేమో ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారు కదా వంట చేస్తుంది. మా చుట్టాలు ఇంకెవరూ రాలేదు.
మేము బొడ్రాయికి వాటర్ తీసుకెళ్తున్నాం కదా, పక్కన మా వదిన కూడా వచ్చేసిందండి. మా ఆడకట్టు వాళ్ళందరూ మధ్యాహ్నమే వాటర్ పోసేసి వచ్చారు. మేమేమో మా అక్కల కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయామన్నమాట. వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేసినా వాళ్ళు రావట్లేదని చెప్పి నేను పెద్దక్క అయితే బిందెలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నామండి. ఈవినింగ్ టైంలో కదా, కాళ్ళకు చెప్పులు కూడా లేదు. సీసీ రోడ్ మొత్తం చాలా వేడిగా ఉంది. ఇంకోటి రాళ్ళు కూడా కుచ్చుకపోతున్నాయండి. సరిగ్గా నడవరావట్లేదు నాకైతే. మా అక్కనేమో ఫాస్ట్గా నడిచేస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బయటికి వెళ్తాం కదా, చూసిన ప్రతి ఒక్కరూ మందలిస్తారండి. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. కలిసిన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఈ బొడ్రాయిని కొత్తగా అయితే ప్రతిష్ఠించలేదు, ఆల్రెడీ ఎప్పుడో ప్రతిష్ఠించారు. ఒక 3 పండుగలు కూడా అయిపోయాయండి. ఈసారి ముత్యాలమ్మ పండుగ అయింది 1 ఇయర్ బ్యాక్. 3 పండుగలు చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత బొడ్రాయి పండుగ కూడా ముత్యాలమ్మ పండుగలో కలిపి చేస్తున్నారండి. మా ఊర్లో ఫస్ట్ బొడ్రాయి పండుగ చాలా గ్రాండ్గా చేశారండి. ఆ టైంలో స్వీట్ షాపులు, తర్వాత కొత్త బొమ్మల షాపులు అన్నీ పడ్డాయి. ముత్యాలమ్మ పండుగ అయితే సెకండ్ పండుగ కదా, చాలా సింపుల్గానే చేసేస్తున్నారు. మేము కూడా మా చుట్టాలకి అందరికీ చెప్పలేదండి. మధ్యతరగతి ఫ్యామిలీలు వెంటనే 3 పండుగలు చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం కదా. అందుకే నాన్న అన్నారు కదా, 3వ పండుగ మంచిగా చేద్దాము, 2వ పండుగ మన వరకే చేసుకుందాం అని చెప్పారండి. ఇక్కడ మేము 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత బొడ్రాయి లోపలికి వెళ్ళాము. మా అక్క అయితే నీళ్ళ బిందె కిందికి తీసుకొని వేప మండలు ఉంటాయి కదా, వాటిని అయితే పక్కకు పెట్టుకుంది. ఈలోపు అక్కకు బొట్టు పెట్టారండి. నాకు చెప్తుంది కదా, వేప మండలు తీసి పక్కకి ఏరా అని చెప్తుంది. నా కోసం వెయిట్ చేస్తుంది చూడండి. వాటర్ ఇద్దరం ఒకేసారి పోయాలని బిందెలలో తీసుకొచ్చిన వాటర్ అయితే బొడ్రాయి మీద ఇలా పోసేసాము. ఇక్కడ బొట్టు పెడుతున్నారు కదా, వాళ్ళు కుమ్మరోళ్ళండి. ఎప్పుడు ఒకరే ఉండరు, వంతుల వారిగా అయితే కుమ్మరోళ్ళు పండుగని షేర్ చేసుకుంటారు. మేము కూడా కుమ్మరోళ్ళం కదా, అందుకే చెప్తున్నానండి. ఇలా బొడ్రాయికి నీళ్ళు పోసిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయామండి. మా అక్క అంటుంది కదా, చెప్పులు ఏవి నాకు అస్సలు నడవస్తలేదు, రాళ్ళు గుచ్చుకపోతున్నాయి అని అంటుంది. ఇంకా చిన్నగా అయితే వీడియోస్ తీసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళగానే మా అక్క వాళ్ళు ఇంకా రాలేదండి. నేను వాళ్ళకు కూడా చెప్పాను కదా, ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకొని రమ్మని. అందుకని శారీస్ చేంజ్ చేసుకోకుండా వాళ్ళు వచ్చే వరకు నేను పెద్దక్క ఇద్దరం ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. సేమ్ శారీస్ కట్టుకున్నప్పుడు ఈ మాత్రం ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి. నాకు ఈ వీడియో మా సంధ్య తీసింది, చాలా బాగా తీసింది. మంచి సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఎడిట్ చేసుకోవాలి. తర్వాత మా ఫోటోలు దిగడం అయిపోయాక ఈలోపు మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారండి. అన్నయ్య అంటే తను మా బొమ్మడిది. చిన్నప్పటి నుంచి అన్నయ్య అని పిలవడమే అలవాటు అయిపోయింది. తను వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ వైఫ్. అమ్మ వాళ్ళు షాప్ దగ్గర ఉన్నారు కదా, అందుకని మేము షాప్ దగ్గరకు వచ్చాము. అమ్మ అయితే మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ చేసింది, కొంచెం తిన్నాము. ఇక్కడ కన్నయ్య, విష్ణు, ఈయన మా అన్నయ్య కొడుకు రుద్ర, వీళ్ళందరూ ఆడుకుంటారండి. మా అమ్మ చూడండి, పండుగ లేకుండా కూడా ఎంత కష్టపడుతుందో షాప్లో అయితే. పండుగ కదా, అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయని చెప్పి అమ్మ పొద్దున్న నుంచి షాప్ క్లోజ్ చేయలేదు. పిల్లలందరూ ఇలా ఆడుకుంటున్నారండి. వెనకాల ఉంది కదా, ఆమెనే ఈ రుద్ర వాళ్ళ అమ్మ. తను నాకు సిస్టర్ అవుతుందండి, చాలా మంచిది. అక్క అని అయితే చాలా మంచిగా మాట్లాడుతుంది మాతోని. టైం అయితే 7:30 అయిపోతుందండి. మా అక్క వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఈలోపు షాప్ దగ్గరికి రాగానే, అమ్మ ఇంటికాడ ఏం వంట చేసినావంటే ఆలుగడ్డ వంకాయ వండాను, అన్నం వండాను, పచ్చి పులుసు చేశానని చెప్పాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆలుగడ్డ వంకాయలో కొంచెం కారం ఎక్కువైనా వాళ్ళు తినరు, వాళ్ళ కోసం పప్పు వండు అని చెప్పిందండి. ఇంకా షాప్ దగ్గరనే పప్పు ఉండడంతో గ్యాస్ మీద పప్పు పెట్టేసి ఇలా టమాటోస్ వేసేస్తున్నాను. అటు ఇటు ఎందుకు చూస్తున్నానంటే, షాప్ కదండి, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి ఇవ్వమని అడుగుతారు, అందుకే సైడ్లకు చూస్తున్నాను. పప్పు వండగానే అమ్మ అయితే బాక్స్లో పెట్టేసింది. ఈలోపు ఒక కార్ వచ్చి మా షాప్ దగ్గర ఆగిందండి. అదే అక్క వచ్చింది. దాంట్లో అక్క వాళ్ళకి సొంత కారు ఉందండి, తను వచ్చేసి అక్క వాళ్ళ పాప. ఇంకా పప్పు కూడా అయిపోయింది కదా, అమ్మ ఇంటికి వెళ్ళు అని చెప్పేస్తే అందరం కార్లోనే వచ్చాము. ఇంటికి రాగానే మా అక్క అంటుంది కదా, 7:30 అయిపోయింది, నేను శారీ చేంజ్ చేసుకుంటానని. చిన్నక్క రాలేదు కదా, ఆగు అని చెప్పానండి. ఈలోపే అక్క కూడా వచ్చేసింది. ఇంకా నేను, అక్క, మేము ముగ్గురం కలిసి అయితే ఫొటోస్ దిగుతున్నాము. మా పెద్దక్క ఆల్రెడీ శారీ అయితే చేంజ్ చేసుకుందండి, అందుకే ఆమెను వీడియోలోకి అయితే తీసుకురాలేదు. చాలా అంటే చాలా పిక్స్ దిగామండి. అక్క వచ్చేటప్పుడు పానీపూరి తీసుకొచ్చిందండి. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టము.
విషుకు కన్నయ్య కూడా మా అక్క ఎప్పుడు వచ్చినా కూడా పానీపూరి కంపల్సరీ తీసుకొస్తుందండి. అందరూ కూర్చొని చక్కగా పానీపూరి తినడానికైతే రెడీ అయిపోతున్నారు. మా కన్నయ్య విషు ఆల్రెడీ తినేస్తున్నారండి. అయితే అక్క కన్నయ్యకు పప్పు పెట్టి సూప్ ఉంటుంది కదా అది పోస్తుంది. కన్నయ్యకైతే తినరాట్లేదు. మమ్మీ నువ్వు తినిపియు అని చెప్పి అక్కకి ఇచ్చాడు. ఫస్ట్ కన్నయ్య ఏమన్నాడో అక్కకి అర్థం కాలేదు. ఆ తర్వాత తినిపియు అంటే మళ్ళీ అర్థమై అక్క కొంచెం కొంచెంగా కన్నయ్యకి తినిపిస్తుందండి. నేను బీహార్కి వెళ్ళినాక మా అక్క వాళ్ళతో ఎంత మంచిగా ఉంటాను కదా ఇవే నాకు ఆడ గుర్తొస్తాయండి. దసరా కానీ దీపావళికి కానీ నేను రాను కదా, నాకు ఈ మూమెంట్స్ గుర్తుకొచ్చి చాలా బాధ అనిపిస్తుంది. మా అక్క వాళ్ళు ప్రతి పండుగలకు వచ్చేస్తారు. వీళ్ళేమో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారండి. వంట ఏం చేయాలో ఎవరు చెప్పట్లేదు. ఆల్రెడీ వంకాయ ఆలుగడ్డ కర్రీ వండేసాను, పప్పు వండాను, పచ్చిపులుసు చేశాను కదా. ఇంకా అన్నం వండడానికైతే లోపలికి వచ్చి బియ్యం పోస్తున్నానండి. నాకు సరిగ్గా ఎంత పోయాలో అర్థం కావట్లేదు. 1.5 kg అయితే బియ్యం పోసి కడిగి అన్నం అయితే వండేస్తానండి. మా పెద్దక్క ఉంది కదా, తనకేమో ఎప్పుడు ముచ్చట్ల పిచ్చే. ఇంట్లోకి రాగానే ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఆడనే మాట్లాడుకుంటూ ఉంటుంది. మా చిన్నక్కనేమో మా జానుకి అన్నం తినిపించడం, తనతోనే ఉండడం అయితే చేస్తుందండి. వీళ్ళిద్దరూ వంట పని అయితే ఎప్పుడైనా సరే ఎస్కేప్ అవుతారు. ఎప్పుడు వంట దగ్గర ఉండరు. ఇంకా నేనైతే అన్నం పొయ్యి మీద పెట్టేశానండి. మార్నింగ్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ ఇలా సదిరేసుకుంటున్నాను. నేను కూడా మార్నింగ్ నుంచి పని చేసి అయితే చాలా అలసిపోయాను. మా అక్కలేమో ఇప్పుడు వచ్చి మంచిగా ముచ్చట పెడుతున్నారు కూర్చొని. నేను సగం సగమే చూపిస్తున్నానండి. ఎందుకు అంటే చాలా హడావిడిగా లేట్ అయింది. ఇంకా అక్కలతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా. ఇలా అన్నం వండేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. మార్నింగ్ అమ్మ 1/2 kg అంతా అన్నం వండింది. ఆ అన్నం అయితే ఇంకా అయిపోలేదండి. అందుకే మార్నింగ్ వండిన అన్నం కూడా తీసుకొని ఇలా పైనుంచి పెడుతున్నానండి. ఇలా వేడన్నం పైనుంచి పెట్టలేదనుకో చల్లన్నం అయితే ఎవ్వరు తినరు. మళ్ళీ అన్నం అంతా వేస్ట్ అయిపోతుందండి. ఇలా పెట్టినామనుకో అన్నం వేడవుతుంది. మనం తినేసరికి మనం కూడా చల్లన్నం తింటున్నాం అనే ఫీలింగే ఉండదు. ఇలా అన్నం అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేశాను. చూడండి నేనైతే ఎంత అలసిపోయాను. మళ్ళీ వంట అయిపోయాక ఇందాక సరిగ్గా ఫొటోస్ దిగలే అని చెప్పి మళ్ళీ మేము ముగ్గురం కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నామండి. వీళ్ళిద్దరు మా ఓన్ అక్కలు. ఇందాక చూసారుగా, తను వచ్చేసి మా పెద్దనాన్న కూతురు, మా పెద్దక్క. తను వచ్చేసేమో మా అన్న వాళ్ళ వైఫ్ అండి. నేను ఈ వీడియోలో చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరు ఇప్పుడు వచ్చారు, సగం పని తప్పించుకున్నారని. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.